జూనియర్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఫస్ట్ అవార్డు నామినేషన్ అయితే జీ సినిమా అవార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ నామినేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, దానికి సంబంధించిన రిజల్ట్ ఏమైంది? వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ వచ్చేసి ఇప్పుడే కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్ ఏంటో తెలియాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అవార్డు విన్ అయ్యారా లేదా? వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీకి బెస్ట్ నెగటివ్ రోల్ కేటగిరీలో నామినేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ కేటగిరీలో చూసుకుంటే దురంధర్ 2 నుంచి అక్షయ్ ఖాన్ గారు, రైట్ 2 మూవీ నుంచి రితేష్ దేశ్ముఖ్ గారు, వీళ్ళు ముగ్గురికి అయితే నామినేషన్లు అయితే ఈ అవార్డులు అయితే ఉండడం అయితే జరిగింది. మరి అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఇంకా దీనికి సంబంధించిన అవార్డు సెరమనీ ఇంకా జరగలేదు. మార్చ్ ఫైనల్ వీక్ లో అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే వాళ్ళైతే అఫీషియల్ గా వాళ్ళ వెబ్సైట్ లో అయితే అనౌన్స్ అయితే చేశారు. వాళ్ళ కేటగిరీలో చూసుకుంటే మాత్రం బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో చావా మూవీకి అయితే అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది. బెస్ట్ యాక్టర్ కింద విక్కీ కౌశల్ కి అయితే చావా మూవీకి అయితే ఇచ్చారు. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ గా అనిత్ పాండేకి అయితే ఇవ్వడం జరిగింది, సైరా మూవీ హీరోయిన్. అలాగే బెస్ట్ యాక్టర్ జ్యూరీ అక్షయ్ కుమార్ గారు, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ ఇది వచ్చేది కీర్తి సనన్ గారు. ఈ కేటగిరీలో అయితే ఈ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో అయితే అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ అనుకోవచ్చు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఒకవేళ రుతిక్ రోషన్ గారు నామినేషన్ ఉన్నారంటే తను ఏ కేటగిరీలో కూడా మరి బెస్ట్ యాక్టర్ నెగిటివ్ రోల్ లో జూనియర్ ఎన్టీఆర్ గారికి అవార్డు వచ్చిందా లేదంటే మాత్రం రాలేదనే చెప్పాలి. రితేష్ దేశ్ముఖ్ కి రైట్ 2 మూవీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ అవార్డు. ఈ అవార్డు సెరమనీ వచ్చేసి మార్చ్ ఫైనల్ వీక్ లో అయితే ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడే మనకి అసలైన మూడైతే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు మే వరకు బయటికి రావద్దని చెప్పి ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. దానికి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పుడు బేసిక్ గా ఒక అవార్డు అనేది ఏ ఫిలిం అవార్డ్స్ లే కానీ ఇవ్వాలంటే ఆ యాక్టర్ అవైలబిలిటీని బట్టి ఆ యాక్టర్ కి అయితే అవార్డు అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్టర్ ఈ అవార్డ్ ఫంక్షన్ కి వస్తాడు అంటే మాత్రమే ఆ జ్యూరీలో ఉన్న ఆ కేటగిరీలో తను గెలిస్తే తనకైతే అవార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రితేష్ దేశ్ముఖ్ అయితే అవార్డు అయితే ఇచ్చారు బెస్ట్ నెగిటివ్ రోల్ కేటగిరీలో రైట్ 2 మూవీకి. సో యూజువల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ తనని అడిగే ఉండుంటారు అవార్డు తీసుకోండి అని చెప్పి. బట్ తారక్ అన్న అన్అవైలబిలిటీ ఉండడం వల్ల ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ షూటింగ్ జోర్డన్ లో జరగడము అండ్ అలాగే మే 19th వరకు బయటకు రాకూడదని చెప్పి రిక్వెస్ట్ చేయడము, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని తారక్ అన్న ఈవెంట్ కి ఎట్లా అటెండ్ కాడు కాబట్టి ఆ అవార్డు వచ్చేసి వేరే యాక్టర్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. లేకపోతే ఈ అవార్డు అనేది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇస్తారు. ఎందుకంటే అవార్డు కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మెన్షన్ చేశారంటేనే అది ఇంకా అవార్డు జూనియర్ ఎన్టీఆర్ గారిదే. సో ఎందుకంటే చాలా మంది బాలీవుడ్ ఫిలిమ్స్ ఆ ఇయర్ లో రిలీజ్ అయినాయి, పెద్ద పెద్ద హిట్ అయినాయి, పెద్ద పెద్ద రోల్ చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి నామినేషన్ లో తీసుకున్నారంటే సంథింగ్ స్పెషల్ అనే కదా. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి అవార్డు ఇవ్వాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ ఆ ఈవెంట్కి వెళ్తే వాళ్ళకి టీఆర్పీ ఇంకా పెరుగుతుంది, వాళ్ళ బ్రాండ్ వాల్యూస్ ఇంకా పెరుగుతాయి, వాళ్ళు విపరీతంగా ప్రమోషన్ చేసుకోవచ్చు తారక్ అన్న పేరు చూపించుకొని. ఇవన్నీ అవైలబిలిటీ వాళ్ళకి ఉన్నప్పటికి ఉంటాయి కాబట్టి అవార్డు జూనియర్ ఎన్టీఆర్ గా ఇస్తారు. బట్ ఇప్పుడు చూసుకుంటే తారక్ అన్న అవైలబిలిటీ లేడు కాబట్టి అవార్డు అనేది వేరే యాక్టర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. పర్లేదు, మనము ఎస్పెషలీ ఈ కేటగిరీలో అవార్డు రావాలని చెప్పి మనం ఏం కోరుకోలేదు కాబట్టి వచ్చినా రాకపోయినా పర్లేదు. బట్ ఇది అసలైన విషయం చెప్పాలంటే మాత్రం. సో మీకు క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఇంకేదైనా వీడియో చేయాలనుకుంటే మాత్రం మీరు కింద కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్ మీద వీడియోలో మాట్లాడతాను, డెఫినెట్ గా చేస్తాను. ప్రతి ఒక్క వీడియో మీద రియాక్ట్ అవుదాం.